హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కొరమీను చేపల ఎగురు తిన్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోకూడదండి, నార్మల్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లోని కొంచెం బ్లాక్ కలర్ దంతా తీసేసి కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన చేప ముక్కలను కూడా వేసుకొని ఆ పేస్ట్ అంతా చేప ముక్కలకు పట్టే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొరమీను చేపల ఎగురు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. తర్వాత ఇందులో ఉప్పు కారం అనేది సరిపోయినాయి లేదా చూసుకొని, సరిపోకపోతే వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి, ఒక 5 to 10 minutes. ఈ కర్రీ అయితే సిమ్లోనే లేకపోతే మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి. హైలో అయితే వండుకుంటే ఉత్తిగానే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పీసెస్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడైతే మన ఎగురు రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో ఇంకే ఇంగ్రీడియంట్స్ వాడకుండా మసాలా పొడి ఒకటే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత పైన గార్నిష్గా కొంచెం కరివేపాకు వేసుకోండి. చేపలు అయితే రెడీ అయిపోయింది. కొరమీను చేపల ఎగురు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.